నాన్న విరాన్ ఆ, హారత్ తీసుకుందురా. వస్తున్నామా. చూడు విరాన్, మీ నాన్న నేరస్తులు అంతకుల మధ్యలో తను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా నిజాయితీగా నిర్భయంగా తను జాబ్ చేశాడు. దానికి ఫలితంగా వాళ్ళ కక్షలకి తనే బలయ్యాడు. మీ నాన్న ప్లేస్లోకి సీఐగా వచ్చిన రుద్ర ఇంకా అదే స్టేషన్లో ఉన్నాడు అంటే నాకు కాస్త భయంగా ఉంది. ఎన్నో కష్టాలు పడి డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టావు. జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వేం కంగారు పడకమ్మా, నాన్న పేరు చెడగొట్టను. నాన్నగారి ఆశీర్వాదం కూడా తీసుకో. అమ్మా వెళ్ళొస్తా. ఎరా సజీ వచ్చినావా? ఇవాళ మా కోసం ఏం తెచ్చినావురా? నేనేరా సాజే, వినబడలేదా? అరే చెప్పరా. పెద్దయ్య చాలా తెచ్చినాను ఈరోజు. బలిసిన గొర్రెపిల్ల, నాటుకోడి, రొయ్యలు, పిట్టలు, చేపలు. మరేంది పెద్దయ్య బయట తిరగడానికి ఇబ్బందిగా ఉందంటేను? నీకు బలిసిందిరా, మాటలు ఎక్కువ వస్తున్నాయి. అయ్యా ఎంత బలిస్తే ఏం లాభం? ఆ పోలీసు వాళ్ళకి భయపడి చెట్లమ్మట పుట్లమ్మట పట్టుకుని తిరగడమే కదా. అరే మన ఇలాకాలోకి ఎవరొచ్చినా పర్వాలేదు, మన మీద బతికినా పర్వాలేదు, కానీ మన జీవితాల మీద దెబ్బ కొట్టేవాడు ఎవడైనా సరే ఈ అడవిలో మనం ప్రాణాలతో తిరగనియొద్దు. త్వరలోనే ఆ కాకులకు ముహూర్తం పెడుతున్నా, సిద్ధంగా ఉండండి. మేడం అపాయింట్మెంట్ లెటర్. అక్కడ రైటర్ ఉంటారు, ఆయనకి ఇవ్వండి. ఓకే మేడం. న్యూ జాయినింగ్ సార్. బాబు నువ్వు రామచంద్ర సార్ వాళ్ళ అబ్బాయివా? అవును సార్. కూర్చో అమ్మా కూర్చో. నారాయణ, ఎవరైతేనో? మన సిఐ రామచంద్ర సార్ వాళ్ళ అబ్బాయి సార్. మన సిఐ అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మన సిఐ గారు లోపల ఉన్నారు, అది గుర్తుపెట్టుకో, నీకే మంచిది. చూడు బాబు, ఈ స్టేషన్ అన్ని స్టేషన్లా కాదు, చాలా జాగ్రత్తగా ఉండు. సిఐ గారు సంతకం పెట్టించుకుంటారా? సరే బాబాయ్. మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చుగా? చెప్పరా గుండునాయాల చెప్పు. గుండునాయాల మళ్ళీ నా స్టేషన్ మీద కన్నేస్తే మీ గుడ్లు పీకేస్తాను నా కొడకల్లారా. ఏరాచారి, సారీ సార్. ఎవరా నువ్వు? మన పాత సీఏ వాళ్ళ అబ్బాయి సార్.
మన స్టేషన్కి కానిస్టేబుల్గా వచ్చాడు. మ్మ్. ఒరేయ్, నీ అబ్బా ఉన్నన్ని రోజులు ప్రతి దాంట్లోనూ అడ్డుపడ్డాడు, పోయాడు. ఇక్కడ నువ్వు జాబ్ చేయాలంటే నేను చెప్పింది మాత్రమే వినాలి. మ్మ్. ఏం చారి రోజు రాస్తున్నాడు కదా, ఏమన్నా లేస్తున్నాయా? నేను పోసేది తప్ప అక్కడ లేచేదేమి లేదు. ఏంటబ్బాయి, ఇంకా ఫీల్ అవుతున్నావా? లేదు బాబాయ్, ఎప్పుడు ఎవరితో మాట పడలేదు కదా, ఏదోలా ఉంది. ఇక్కడ మనం ఫీల్ అయినా పీకేదేమీ లేదు, చూస్తూ వెళ్ళడమే. ఏం కాదులే, నీకు అలవాటైపోతుంది. మన స్టేషన్లో సిఐ రుద్ర చాలా క్రూరమైనవాడు. మీ నాన్న టైంలో ఎస్ఐ, ఇప్పుడు సిఐగా మారాడు. మీ నాన్నని చాలా హింసించేవాడు. అది సరిపోదని మళ్ళీ నువ్వు వచ్చావు. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నాన్న, జాబ్ ఎలా ఉందిరా? అంతా ఓకేనా? అంతా ఓకేగానమ్మా. నువ్వు చెప్పినట్టు ఆ సీఏ గాడు ఒక్కడే కొంచెం తేడా. జాబ్ కొత్త కదా, నాకు కొంచెం అలవాటు అవ్వాలమ్మా. ఎవరిని నమ్మకు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. మీ నాన్నగారు కూడా వాళ్ళతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఏం హీరో, చాలా బిజీ అయిపోయావు. అసలు నేను గుర్తున్నానా? కలవడానికి కూడా టైం ఇవ్వట్లేదు కదరా. నా గురించి తెలుసు కద్దయ్యా. నాన్న చనిపోయిన దగ్గర నుంచి నాలో ఏదో తెలియని ఒంటరితనం నన్ను వెంటాడుతోంది. అమ్మేమో డాక్టర్ అవ్వాలని, నాన్నేమో తనలాగా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఇద్దరూ కలలు కన్నారు. కానీ ఇప్పుడు నాన్న మన మధ్యం లేరు. ఆయన కోరిక మేరకు పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యా. క్యాడర్ ఏదైనా సరే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉండాలనుకున్నా. నాన్న నిజాయితీకి ఫలితం కొన్ని బాకీలు, ప్రాబ్లమ్స్. నాన్నని చంపేంత అవసరం ఎవరికుందో అర్థం కావట్లా. అందుకే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యా. అయినా అమ్మ తర్వాత నా లైఫ్లో అన్నీ నువ్వే కద్దయ్యా. మీ నాన్నని ఎవరు చంపారో నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. నువ్వు లోడ్ చేసిన గన్ లాంటి వాడివి. ఏదనుకున్నా చాలా డీప్గా వెళ్తావు, అస్సలు వదిలిపెట్టావు. నేను అంతే, నిన్ను అస్సలు వదిలిపెట్టను.